ఈ వీడియోలో అయితే పోయిన ఫ్యాన్ రెగ్యులేటర్ని ఎలా సింపుల్గా మార్చాలో అయితే చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈ మోడల్ వచ్చేసి గోల్డ్ మెడల్ హెయిర్ అనమాట. ఫస్ట్ అయితే మనం షీట్ తీసుకోవాలి, దానిపైన క్యాప్లా ఉంటుంది. తర్వాత బోర్డుకున్న ఎన్ని స్క్రూస్ ఉంటే అని తీసుకోవాలి. కొన్ని బోర్డ్స్కి అయితే 8 మోడలర్ అంటే 4 స్క్రూస్ అయితే వస్తాయి. ఇదైతే పాత కనెక్షన్ అనమాట. స్విచ్కి పైన కనెక్షన్ ఉన్నది, రెగ్యులేటర్ నుంచి 2 వైర్లు అయితే వచ్చాయి. ఒక వైర్ ఫ్యాన్కి ఇచ్చిన కంట్రోల్ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ రెగ్యులేటర్కి అయితే చిన్న క్లిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ ఫిట్టింగ్ టైప్, కొన్ని స్క్రూ టైప్ అయితే ఉంటాయి, అది వేరే మోడల్ అనమాట. అది కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. కొత్తదైతే ఏమీ లేదనమాట, జస్ట్ ప్రెషింగ్ టైపే. పెట్టి గట్టిగా నొక్కితే వెళ్ళిపోద్ది అనమాట. ఇది వైర్లు 2 అయితే జస్ట్ ముడేసుకుందాం, ఎందుకంటే స్లీవ్ అది తీసినప్పుడు ఆ వైర్స్ అనేవి లోపల సాల్డరింగ్ చేస్తారు కదా, తెగిపోకుండా అయితే ముడేసుకోవాలన్నమాట. మళ్ళీ యాజ్ డీస్ పాత్ ఎలా తీసామో సేమ్ అంతే. ఒక వైర్ వచ్చేసి ఫ్యాన్కి వచ్చిన కంట్రోల్కి, ఇంకో వైర్ వచ్చి స్విచ్ పైన అయితే ఇచ్చుకోవాలన్నమాట. టేపింగ్ అయితే వేసుకుందాం. అయితే అయిపోయినట్టే ఫ్యాన్ రెగ్యులేటర్ కనెక్షన్ అయితే. ఇదే సింపుల్. గ్యాస్ డీస్ బోర్డ్ అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.